హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలో దొరకనటువంటి అప్లికేషన్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా అప్లికేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్లన్నీ మన ఇండియాలో అవైలబుల్లో లేవు, కానీ అలాంటి అప్లికేషన్లన్నీ మనకు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాంటి అప్లికేషన్లను మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకకి వెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఇండియాలోనే ఉండి అలాంటి అప్లికేషన్లను చాలా ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి మన చిత్తూరు 100 బాయ్స్ ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు ఫ్రెండ్స్. ఆ మెంబర్ పేరు వచ్చేసి ఉదయ్. ఇతను ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ ఫ్రెండ్స్. ఈ టాలెంటెడ్ పర్సన్ మీకు ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు. సో మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూరు 100 బాయ్స్. మనకు ఈ ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి, కానీ కొన్ని యాప్స్ ఏమో దిస్ యాప్ ఈజెంట్ అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ అని వస్తాయి. కానీ ఆ యాప్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. అలాంటి యాప్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇక్కడ సెర్చ్ చేయండి టనల్ బీర్ విపిఎన్. ఎనీ విపిఎన్ అంటే మన కంట్రీ లొకేషన్ చేంజ్ చేయడం కోసం చాలా యాప్సే ఉంటాయి. నేను దీన్ని ఉపయోగిస్తున్నాను, ట్రై చేయండి, బాగుంది. టనల్ బీర్ విపిఎన్ చూడండి, రేటింగ్ కూడా బాగుంది, 4.4. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ పెట్టుకొని క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ పాస్వర్డ్ కాదు, ఎనీ పాస్వర్డ్ పెట్టి క్రియేట్ చేసుకున్నారనుకో మీ ఈమెయిల్కి లింక్ పోతుంది. నేను ఆల్రెడీ చేశాను, చూపిస్తాను నేను నా మెయిల్లో ఎలా వస్తుందో. చూసారా, టనల్ బీర్ ఈమెయిల్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ వెరిఫై మై అకౌంట్ అని కొడితే వెరిఫై అయిపోద్ది. నేను ఆల్రెడీ వెరిఫై చేశాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు. ఇది వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత లాగిన్ అని ఇక్కడ లాగిన్ కొట్టేయండి. మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత గెట్టింగ్ కన్లెన్ అని చెప్పి వస్తుంది. తర్వాత కాకెట్ కొట్టండి. ఇక్కడ ఆన్ చేసామనుకో మన కంట్రీ లొకేషన్ పడుతుంది. కనెక్టింగ్. సరే, ఇప్పుడు మన కంట్రీ లొకేషన్ ఎక్కడుంది? ఇండియా ఉంది. టనలింగ్ టు ఇండియా ఎస్ కొట్టామనుకో, నేను యునైటెడ్ స్టేట్స్ మార్చినాను, అందుకే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ఇండియాలో ఉండి మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఎలా పోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడు, ఇండియాలో ఉంది కదండి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుంది. మీకు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆ యాప్ చూసుకోండి, ఏ కంట్రీలో అవైలబుల్ ఉందో దాన్ని బట్టి మీరు కంట్రీ మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ తీసుకుందాం. సరే, అక్కడ టనల్ పెట్టుకొని వెళ్ళిపోతుంది. యునైటెడ్ స్టేట్స్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది. పైన చూడండి, యు ఆర్ నౌ బ్రౌజింగ్ ప్రైవేట్లీ యునైటెడ్ స్టేట్స్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏదన్నా ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ఎత్తకండి ఏదన్నా ఒక యాప్ కోసం. SPOTIFYMUSIC. ఇది మన కంట్రీలో ఉండదు. చూసారా, ఇది ఇంకా అయిండదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లో యాప్ ఇన్ఫో లేకపోయి మనం ఫస్ట్ ఇక్కడ క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా కొట్టేయాలి. క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా కొట్టేసి 4 స్టార్ ఇచ్చామనుకో ఒకసారి. ఇప్పుడు ఓపెన్ చేయండి ప్లే స్టోర్.
ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది మీకు మెయిల్ యాక్సెప్ట్ కొట్టేసారు అనుకో. ఇప్పుడు సెర్చ్ చేస్తాను చూడండి, SPOTIFYMUSIC. చూసారా ఇన్స్టాల్. ఇలా మన కంట్రీ లొకేషన్లో డౌన్లోడ్ కాని యాప్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ తెలియని ఫ్రెండ్స్ కోసం మన ఈ వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఇండియాలో దొరకనటువంటి అప్లికేషన్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఉదయ్ సూపర్గా చెప్పాడు అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన కొత్త మెంబర్ జాయిన్ అయిన దానికి మీరు వీలైతే కామెంట్ బాక్స్లో ఉదయ్కి వెల్కమ్ చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.